కూర్చోండి. ఓం ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేण्यं భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుముక్షీయమామృతాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. हरि ओम. सर्वे जनाः सुखिनः भवन्तु. कायकल्प पोजिशन. Aswini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Aswini Mudra Vajraswasana. Release Aswini Mudra. Relax. Serpent breathing. సుఖాసనం. రెండు చేతులు కాలుతోట మీద శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి ముందు బెండ్ అవుతూ 20 times. Left to right. Slowly relax. Slowly relax. Energy passing. Slowly relax. నెమ్మదిగా నిలబడి కాలు బట్టలు వేలు ముందు కలిపి కాలు మెడలు దూరంగా. 1. అశ్విని ముద్ర. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వాసం. రిలీజ్ ఓజస్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. శరీరం లోపల మ్యాగ్నెటిజాన్ని గమనిస్తూ స్లోలీ రిలాక్స్. శ్వాస రెండు చేతులు ఎదురుకు శ్వాస తీసుకుంటే ఫస్ట్ స్టెప్లో
సెకండ్ స్టెప్లో 2 చేతులు వెనక్కి, థర్డ్ స్టెప్లో కాలు మెడలు లేపాలి. 3 కలిపి చేయాలి. 1 డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తాం. 10 చొప్పున 4 డైరెక్షన్స్. నెమ్మదిగా డైరెక్షన్ మార్చి again. Again, right step. ఎనర్జీ కోసం కాళ్ళపక్కన నొప్పి వచ్చి ఉంటుంది కదా, అక్కడ ఆ భాగాన్ని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య చేతులు ఫ్రీగా. 2 up 1 2 up 1 2 up 1 2 up. స్టాప్. కాళ్ళ మధ్యగా 2 చేతులు ఎగిరిన శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్ 2 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు మెడకి. రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధ చక్రాసనం. కాళ్ళ మధ్య ఒక అడుగు 2 అడుగులు గ్యాప్ పెట్టుకొని నడుము దగ్గర వీపు వెనకాల శ్వాస తీసుకుంటూ బ్యాక్, శ్వాస వదిలే స్ట్రైట్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. తాడాసన పొజిషన్. 2 చేతులు ఇంటర్లాక్. డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్. శంఖ ప్రక్షాళనలో ఇది మొదటి ఆసనం. మంచినీళ్ళు తాగి 5 ఆసనాలు ప్రతిరోజు ఒక్క వ్యక్తి చేసినా సరిపోతుంది. రోజు అలవాటు అవుతూ ఉంటుంది. పట్టులోని కండరాలు అన్నీ కూడా బాగా సాగుతాయి. కాన్స్టిపేషన్ రాకుండా కాపాడుతుంది. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. తిరియకాడాసనం. కాళ్ళ మధ్య గ్యాప్. డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్. లెఫ్ట్, శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలే స్ట్రైట్. శ్వాస తీసుకుంటూ రైట్, బ్రీత్ అవుట్ స్ట్రైట్. ఇంకొక 3 సెట్స్ చేసేసేయండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4
1, 2, 3, 4. Slowly relax. ఇది కటి ఇది కూడా శంఖ ప్రక్షాళనలో రెండో ఆసనం. థర్డ్ అది స్కట్ చక్రాసనం. అది ఆ సమయంలో చేద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు హ్యాండ్ ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత కటి చక్రాసనం. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. రెండు చేతులు బాడీకి ఇరువైపులా శ్వాస తీసుకుంటాం. ఇది న్యూరో మస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేల ముక్కుల ముద్రలు క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. రివర్స్. ఎడమ చేయి 5 వేలు టిప్స్ కలుపు ముక్కుల ముద్ర. రివర్స్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడికాలు ముందు, ఎడమ చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి అప్పుడు ఎడమ కాలు ముందు, ఎడమ చేయి ముందు, సో కుడి చేయి వెనకాల. ఫ్రంట్ స్వింగ్ లాగా వస్తుంది మూమెంట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళు పక్క పక్కనే శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి డౌన్. రివర్స్. ఎనర్జీ పాస్. భుజాలు చెయ్యి నన్ను గమనిస్తూ ఎనర్జీ పాస్. ఎక్కడెక్కడ నొప్పి వచ్చిందో అని గమనిస్తూ శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్. సిట్అప్స్ చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులా శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని శ్వాస వదిలి 3, 4, 5, 6, 7, 8, 9, 10. నమస్కారం. ఎదురు తలపైన బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసి 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు అరిచేతులు మోకాళ్ళ మీద తలెదురుగా చూస్తూ రివర్స్. స్లోలీ రిలాక్స్. నడుము చేయి మోచేతి నుంచి. ఎడమ కాలు కాలు మెడాల ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. పాదం గుండ్రంగా, కుడి కాలు పాదం మోకాలు నుంచి కాలు మెడల దగ్గర రొటేషన్ ఇస్తూ రివర్స్. ఎడమ కాలు
రివర్స్, కట్ చక్రాసనం చేద్దాం. ఫస్ట్ పొజిషన్ శంఖ ప్రక్షాళన ఆసనాల్లో ఇది మూడోది. డీప్ బ్రీతింగ్, లెఫ్ట్, బ్రీత్ అవుట్ స్ట్రైట్, బ్రీత్ ఇన్ రైట్, స్ట్రైట్. ఇంకొక 3 సెట్స్ చేసేసి స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, 2 చేతులు ఎదురుగా ఇదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ శ్వాస తీసుకుంటూ వెనక్కి 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. థర్డ్ పొజిషన్, 2 చేతులు బటన్ వేళ్ళని టచ్ చేసి కాళ్ళు ఎదురుగా, కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్, 2 అడుగులు, 1.5-2 అడుగులు గ్యాప్. లెఫ్ట్, శ్వాస తీసుకుంటూ కుడి కాలు పాదం మునివేళ్ళ మీద లేస్తుంది. 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Slowly relax. త్రికోణాసన పొజిషన్, కాళ్ళ మధ్య 2 అడుగులు, 2-3 అడుగులు ఇంకెక్కువే, అంటే కన్వీనియంట్ చూసుకోండి, బ్యాలెన్స్ రావాలి కదా. ఇప్పుడు ఎటువైపు అయితే బెల్ట్ చేస్తున్నారో పాదాన్ని అటువైపుకి పక్కకు అనాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసేసాక కాలు మడమని ఎడమ చేస్తూ పట్టుకోండి. కుడి చేయి పైన స్ట్రైట్ గా ఉంటుంది. త్రికోణాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడికాలు మడాన్ని కుడి చేతితో పట్టుకుంటూ కుడికాలు పాదము పక్కకు 90 degrees, ఎడమ పాదము కుడి పాదము 90 degrees పొజిషన్ లో. Slowly relax. విలంబ త్రికోణాసన పొజిషన్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ కుడి చేయి ఎడమ కాలు మడాన్ని పట్టుకుంటూ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేస్తూ కుడి కాలు మడాన్ని పట్టుకోవాలి. శ్వాస వదిలేసి తల భుజం సపోర్ట్ తీసుకుంటూ స్లోలీ రిలాక్స్. కోణాసన చేద్దాం. పూర్తిగా లెఫ్ట్ కి టర్న్ అయ్యాక ఎడమ కాలు ఉంది కదా, సో ఎడమ చేయ కాలు పక్కన పెట్టాలి. కుడి చేయి నడుము మీద ఎంత వస్తే అంతవైతే బెండ్ అవుతుంది. నేలకు టచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇక్కడ మన యొక్క తొడ భాగము, మోకాలు, పిక్క భాగం స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఎక్కడా కూడా ముడవం, స్ట్రైట్ గా ఉండాలి. స్ట్రెచ్ చేస్తూ లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు త్రికోణాసన బదులు ఈ కోణాసన చేసుకోవాలి. దానికంటే ఇది ఎక్కువ ఫలితం, మంచి రిలీఫ్ వస్తుంది. సయాటిక్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పూర్తిగా బలవంతంగా బెండ్ అవ్వాల్సిన పని లేదు. ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే బెండ్ అవ్వండి, లేకపోతే నేలకు టచ్ అవ్వాలని ఏం లేదు. ఇక్కడ విషయము తొడ భాగము, పిక్క భాగం వీటిని స్ట్రెచ్ చేయడం అంతే. ఇప్పుడు కుడి కాలు ముందుంది కదా, ఈ కుడి కాలు పక్కనే కుడి చెయ్యి, ఎడమ చెయ్యి నడుము మీద. తల ఎడమ భుజం మీదకు పైన సీలింగ్ చూస్తూ మోకాళ్ళు స్ట్రైట్ ఉండాలి. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ వీరభద్రాసనం చేద్దాం. ముందుగా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసేసి స్ట్రెచ్, తర్వాత టర్న్ లెఫ్ట్ అయ్యాక ఈ విధంగా చేతుల్ని స్ట్రెచ్ చేస్తూ తర్వాత మోకాలు బెండ్ చేస్తూ కుడి కాలు పాదమేమో ఎదురుగా ఉంటుంది, ఎడమ కాలేమో అడ్డంగా ఉంటుంది.
స్లోలీ రిలాక్స్. స్ట్రెయిన్ అవ్వకుండా ప్రశాంతంగా చేసుకోండి. రైట్ సైడ్. ఇప్పుడు ఇది అడ్డంగా ఉంది కదా, ఈ పాదము నిలువుగా పెడతాం ఇట్లా. తర్వాత రెండు చేతులు చాపాలి పూర్తిగా. చాపిన తర్వాత మోకాలు బెండ్ చేస్తూ, ఒకవేళ ఇది ఇట్లా కూడా చేసుకోవచ్చు ఈ పొజిషన్లో కూడా. స్లోలీ రిలాక్స్. తర్వాత టర్న్ అయ్యి కాళ్ళు మీద దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అంతే, తొడభాగము వాటికి స్ట్రెచింగ్ కోసం. వీరభద్రాసనం. హిప్ రీజియన్ కూడా. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేసేస్తుందంటే ఎవరి కాళ్ళు కుడికాలు ఎడల కాళ్ళు మీద. స్లోలీ రిలాక్స్. ఎడమకాలు కుడికాలు. నమస్కారం. బ్యాలెన్సింగ్ ఆసనం. ఎడ పింగళ నాడులు బ్యాలెన్స్గా ఉంటాయి. వృక్షాసనం వీటి వల్ల స్పైన్ చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. స్లోలీ రిలాక్స్. గరుడాసన పొజిషన్. ఒక్కొక్క ఆసనంలో మీరు 2 నిమిషాలు కూడా ఉండొచ్చు, బాగుంటుంది. మన సూర్య నమస్కారాలు చేయాలి కాబట్టి దానికి తగ్గ విధంగా కొంచెం సేపే నేను ఎంచుతున్నాను. వామప్ కోసంగా నేను. కావాల్సిన వాళ్ళు ఎక్కువ సమయం చేయండి, ఒక్కొక్కటి 2 నిమిషాలు ఆసన స్థితి. 4 నిమిషాల వరకు ఉండొచ్చు. గరుడాసనం. స్లోలీ రిలాక్స్. ఎడమకాలు కుడికాలు. స్లోలీ రిలాక్స్. సంతులాసనం. ఎడమ చేయి పైన కుడికాలు వచ్చి. స్లోగా నటరాజాసన పొజిషన్. గోడ సపోర్ట్ తీసుకొని కూడా చేయవచ్చు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడికాలు పైన, కుడి చేయి పైన ఎడమ కాలు వచ్చి. బ్యాలెన్స్ వచ్చిన తర్వాత నెమ్మదిగా నటరాజాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. మలాసన చేద్దాం. కాళ్ళ మధ్య 2-3 అడుగులు గ్యాప్ పెట్టేసుకో. నెమ్మదిగా గొంతు కూర్చొని నమస్కారం హృదయస్థానం దగ్గర. మోచేతులతోటి మోకాళ్ళ నడుపు. హిప్ రీజియన్. ఇక్కడ హిప్ జాయింట్కి ఫ్లెక్సిబిలిటీ కోసం ఇలా తిడుతూ ఉండండి, తెలుస్తూ ఉంటుంది. మూలబన్ను వేస్తూ ఈ సమయంలో ఖాళీగా ఉండకూడదు. ఇంచుమించుగా అశ్విని ముద్రలాగా అనమాట. మనకి స్పింక్టర్ పార్ట్, స్పింక్టర్ అని యానస్ పార్ట్ దగ్గర ఉన్న కండరాలు, వాటిని టైట్ చేస్తూ ఉంటాం. మూలాధార చక్రం యాక్టివేషన్ కి మలాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. పేరులోనే ఉంది, మలము అంటే టాక్సిన్స్, ఇంప్యూరిటీస్ అన్ని బయటకి నెట్టడంలో ఈ ఆసనం చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా చక్కగా కరెక్ట్ అవుతుంది. గైనిక్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ సమస్యలు అంటే అలాంటివి ఉన్న వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతిరోజు
7 నుంచి 10 నిమిషాల పాటు చేయాలి ఈ ఆసనం. 2 సార్లుగా చేసుకోండి. స్లోలీ రిలాక్స్. నడుము చేతులు కాళ్ళు పక్కకి. హిప్ రీచ్ ఎక్సర్సైజ్. ఆసనంలో పట్టేసినట్టున్నా కూడా ఈ విధంగా చేసుకుంటే హిప్ జాయింట్ దగ్గర చక్కగా రిలాక్సేషన్ వస్తుంది. హిప్ జాయింట్ రొటేషన్. తొడభాగాన్ని బిగించి మొక్కలు టైట్ చేసి అప్పర్ బాడీ కూడా స్ట్రైట్. ఓన్లీ హిప్ జాయింట్ మాత్రమే రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. వాటర్ తీసుకొని సూర్య నమస్కారాలు చేద్దాం. पोजीशन मन नमस्कार. ओम मित्राय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फाइंगरासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फाइंगरासन, 10 पादहस्तासन, 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम भानुवे नमः. ओम खगाय नमः. ओम कृष्ण नमः.
Maria Jane. Last week, mom celebrated food garden. Last week, mom outside. Last week, mom outside. Slowly relax. Relax in our శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక అమృతాసన రిలాక్స్. ఆ తర్వాత శరీరంలోని ప్రతి భాగాన్ని పాదాల దగ్గర నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు ఈ విధంగా 2-3 సైకిల్స్ ప్రతి అవయవాన్ని గమనిస్తూ ఆ భాగాల సమపాడంలో ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం బాగా అందుతున్నట్లుగా ఆజ్ఞ చక్ర దగ్గర సంకల్పం చేస్తుంది. ప్రతి అవయవాన్ని గమనిస్తూ రిలాక్స్ చేసుకుంటుంది. అమృతాసనంలో ఒక 10 నిమిషాల పాటు కూడా చక్కగా రిలాక్స్ అయిపోవచ్చు. ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ
రిలాక్స్ చేసుకుంటాం. మన చుట్టూ ఎంతో విస్తృతంగా శక్తి ఉంటుంది. అది మన శరీరంలోకి ఆవాహన చేస్తూ సహస్రాల గుండా మిడిల్లో గుండా వెన్నుపూసలోకి, వెన్నుపూస నుంచి శరీరంలోని మిగతా అన్ని అవయవాలకి సమపాలనలో ప్రాణశక్తి ప్రవాహం అందుతూ అన్ని అవయవాలు, కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉన్నట్టు భావన చేస్తూ రిలాక్స్ రిలాక్స్